అండి నా పేరు క్రాంతి కుమార్, మాది బాపట్ల జిల్లా బలికరో గ్రామము. నేను వృత్తిరీత్యా కాకినాడ జిల్లా జగ్గంపేటలో మరి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళడం జరిగిందండి. సో అక్కడ వేరే మార్కెటింగ్లో పరిచయమైనటువంటి గుంటూరు జిల్లా వాసులైనటువంటి శివకుమారి గారు మరి మాకు పరిచయమయ్యారు. ఆవిడ ద్వారా మేము ఈ టీపీఎఫ్ అనేటువంటి కంపెనీలో థర్డ్ పార్టీ ఫండ్ అని చెప్పేసి ఈ కంపెనీలోనికి మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి. మాకు చెప్పిన విధానం ఏంటంటే, మీరు 12 లక్షలు కట్టుకుంటే 36 లక్షలు వస్తుంది, 6 లక్షలు కట్టుకుంటే 10 లక్షలు వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎందుకు మేము దానికి అంటే నమ్మశక్యంగా ఎందుకు ఉందంటే, మాకేం చెప్పారు స్టార్టింగ్లో, మీరు ట్రస్టులు చేసుకోండి, ట్రస్టుల ద్వారా మీకు ఈ టీపీఎఫ్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ నుంచి మీకు ఫండ్స్ వస్తాయి, ఆ ఫండ్ ద్వారా మీరు పేద ప్రజలకి సామాజిక సేవ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. మరి మా దగ్గర నుంచి అమౌంట్ ఎంత తీస్తున్నారంటే, మీరు జెన్యున్గా ఉన్నారా లేదని ఎలా తెలుస్తుంది అని చెప్పేసి మా దగ్గర నుంచి కూడా అమౌంట్ తీసుకోవడం జరిగింది. అలాగా నేను 50 అకౌంట్లు పైబడి చేశాను సార్. అలా 50 అకౌంట్లు చేసిన వాళ్ళకి ఈ విధంగా ఐడి కార్డు ఇచ్చారండి. ఇలా ఐడి కార్డు ఇచ్చారు. నేను దగ్గరగా 3 కోట్ల పైన ఆయనకి బిజినెస్ ఇచ్చానండి. అందులో కొంత అమౌంట్ వచ్చింది, మిగతా అమౌంట్ రాలేదు. ఆయన మాకు ఇస్తున్న రేషియో ఎంతంటే, మీరు 12 లక్షలు పే చేసి 36 లక్షలు వస్తుందని, 6 లక్షలు పే చేస్తే 18 లక్షలు వస్తుందని చెప్పడం జరిగిందండి. ఆ విధంగా నాకులాగే 15 మంది లీడర్లు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు 50 మంది చొప్పున వాళ్ళు అకౌంట్ చేయించారండి. ఆ విధంగా చాలామంది కూడా మరి అమౌంట్ రాక ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. ఏప్రిల్ వరకు మాత్రమే పేమెంట్స్ వచ్చాయి, కొంతమందికి రాలేదు. అక్కడి నుంచి రెగ్యులర్గా మేము ఆయన అప్రోచ్ అవుతుంటే, స్టార్టింగ్లో ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి, ఎలక్షన్ కోడ్ వల్ల అమౌంట్ రాదు, మరి ఇబ్బంది అయిపోద్దని చెప్పేసి మాకు అలా వంక చెప్పాడండి. ఆ తర్వాత వచ్చేసి అకౌంట్ సీజ్ అయిపోయింది, ఇంకా అమౌంట్ రాలేదు, నేను మళ్ళీ దుబాయ్ వెళ్ళాలి, కంబోడియా వెళ్ళాలి, యూకే వెళ్ళాలి, యూఎస్ఏ వెళ్ళాలి, కంపెనీ ఉంది యూఎస్ఏలో ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన వెళ్ళి దగ్గరగా 70 డేస్ పైన అవుతుందండి. ఇంతవరకు మాకు అమౌంట్ ఇవ్వలేదు. లాస్ట్ డిసెంబర్లో ఎట్టి పరిస్థితుల్లో మీకు అమౌంట్ అంతా క్లియర్ చేస్తాము, ఎవరు కూడా ఇబ్బంది పెట్టను అని చెప్పేసి ఆయన మాట ఇచ్చారండి. ఆ వాయిస్ కూడా నా దగ్గర ఉంది. అయినప్పటికీ కూడా మళ్ళీ జనవరి వచ్చిందని మళ్ళీ ఇంతవరకు కూడా మళ్ళీ ఏం చెప్పట్లేదు. రేపు మళ్ళీ 10వ తారీఖు ఇస్తాను, మార్చిలో మొత్తం క్లియర్ చేస్తానని చెప్పేసి ఇలా ప్రతిసారి కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నాడు తప్ప మా బాధలు అర్థం చేసుకోకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడండి. ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తే, ఫ్యాక్టరీకి మీకు ఎటువంటి సంబంధం లేదు, మీరు టీపీఎఫ్ కట్టుకున్నారు, ఇదేమో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ, మీకు దీనికి సంబంధం అని చెప్పి చెప్పడం జరుగుతుందండి. మేము మీకు ఎక్కడికి వెళ్ళాలి సార్, అక్కడ ఇంటి దగ్గర ఉంటేనేమో ఆ కస్టమర్లు అందరూ వచ్చేసి మేము మీకు అమౌంట్ కట్టాం కదా, మా డబ్బులు మాకు ఏమని వాళ్ళు అడుగుతున్నారు, మేము అక్కడ ఇంటి దగ్గర ఉండే పరిస్థితి కూడా లేదండి. సో ఆ విధంగా మేము ఆయనకు ఫోన్ చేసి చెప్పినా కానీ ఆయన వినిపించుకోవట్లేదు సార్. నా సందర్భంలో నన్ను వేరే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి లాక్ చేయడం జరిగిందండి. లాక్ చేసేప్పుడు 1 లక్ష రూపాయలు ఆయనే ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కస్టమర్స్ ఇబ్బంది పెడుతున్నారని చెప్పినా కానీ, సోమవారం ఇస్తాను, మంగళవారం ఇస్తాను, మంత్ ఎండింగ్ ఇస్తాను, మంత్ స్టార్టింగ్ వీక్లో ఇస్తాను అని చెప్పేసి ఈ విధంగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు తప్ప ఏ రోజు కూడా మరలా పేమెంట్ ఇవ్వలేదు సార్.